ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచును గాక. ఈ దినము యొక్క వాగ్దానము నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవతని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో అతనిని ఉల్లసింపజేసి ఉన్నావు. కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము 6వ చరణం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు ఆశీర్వాదములకు కారకుడిగా నియమిస్తున్నాడు. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంతోషముతో మనలను ఉల్లసింపజేస్తున్నాడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఈ వాక్యము దావీదు యొక్క జీవితములో నెరవేర్చబడినది. మన జీవితంలో కూడా దేవుడు నెరవేర్చనయ్యున్నాడు. ఆయన నీవు ఆశీర్వాదములకు కారకుడిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ ఆశీర్వాదాలు లేకుండా శాపగ్రస్తముగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశము కాదు. అబ్రహాముతో దేవుడు చలవిస్తున్నాడు, నీ దేశమును విడిచిపెట్టము, నీ బంధువుల యొద్ద నుండి నేను చూపించు ప్రదేశమునికి వెళ్ళము, అక్కడ నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం. అబ్రహాముతో దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని ఎరుగినటువంటి అబ్రహామును దేవుడు పిలుస్తున్నాడు. ఆ పిలుపు యొక్క ఉద్దేశం ఏమిటంటే, నీవు ఆశీర్వాదముగా నుందువు. ప్రియ సహోదరులారా, దేవుడు మిమ్మల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు, మీరు ఆశీర్వాదముగా ఉండాలన్నది. ఆయన ఆశీర్వాదముకు కారకుడగునట్లుగా మిమ్మల్ని చేస్తున్నాడు. మీరు ఆశీర్వదించబడతారు, మిమ్మల్ని బట్టి అనేకులు ఆశీర్వదించబడతారు. వాక్యం ఈ విధంగా చలవిస్తున్నది. ఆయన క్రీస్తునందు పరలోక విషయముల ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాను. ఎఫెసీ 1:3. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాను ఆయనలో, అనగా క్రీస్తునందు మాత్రమే. ఆయన దేవుడు ఈ క్రీస్తునందు పరలోక సంబంధ ప్రతి ఆశీర్వాదాలను మనకిచ్చాడు. క్రీస్తు ద్వారా మనం ఆశీర్వదించబడుతున్నాం. నీ జీవితంలో ఆశీర్వాదం కావాలంటే, నీవు ఆశీర్వాద కారకుడిగా ఉండాలంటే యేసు క్రీస్తును నిజరక్షకునిగా అంగీకరించు. క్రీస్తునందు నీవు ఎదిగి నీ జీవితంలో అభివృద్ధి పొందినప్పుడు ఈ ఆశీర్వాదాలు నీ వెంట వస్తాయి. మొట్టమొదటి నువ్వు దేవునికి ఇష్టడిగా ఉండాలి. దేవుని ప్రేమించినట్లయితే, దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే నీ యొక్క ప్రతి సమస్యను ఆయన తీరుస్తాడు, నిన్ను ఆశీర్వాదమునకు కారకుడిగా చేస్తాడు. చాలామంది యొక్క జీవితములలో ఆశీర్వాదం ఉండదు. కారణము, ఆశీర్వాద కారకుడైనటువంటి దేవుని వారు సరిగా గుర్తెరగకపోవటమే. అయా, మేము దేవుని సన్నిధికి వెళుతున్నాం, ప్రార్థిస్తున్నాం, ప్రతి మీటింగ్కి పోతున్నాం, ఎన్నో ఉపవాసాలు మేము పాటిస్తున్నాం. ఇదంతా కాదండి. మీరు వాక్యమును ఎరిగి ఉండాలి. వాక్యం యొక్క అవగాహన మీలో కలిగి ఉండాలి. వాక్యం ఏమి చెబుచున్నది, వాక్యం మీకోసం ఏం మాట్లాడుచున్నది, ఈ అనుభవాన్ని గనుక మీరు కలిగి ఉండినట్లయితే మిమ్మల్ని దేవుడు ఆశీర్వాదములకు కారకుడిగా చేస్తాడు. ఆయన సన్నిధిలో సంతోషమున్నది, ఆ సంతోషముతో మిమ్మను ఉల్లసింపజేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా ఉన్నది, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. కీర్తన 16వ అధ్యాయం 11వ వచనములో కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. దావీదు అంటాడు, దేవునికి మందిరమునికి వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. అయా, ఆయన సన్నిధిలో సంతోషం ఉన్నది. ఆయన సన్నిధిని ప్రేమించండి, ఆయన సన్నిధిలో ఉన్న సంతోషాన్ని అనుభవించండి. అలాగుననే దేవుని యొక్క ఆశీర్వాదాలకు కారకులుగా మీరు ఉండునట్లుగా దేవుడు కోరుకుంటున్నాడు. అలాగున మీరు జీవించండి.
తప్పక దేవుడు మీ జీవితంలో ఆశీర్వాదమును, సంతోషమును దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రియ పరమ తండ్రి, రక్షకుడా, విమోచకుడా, సజీవుడా, ఎవరైతే నీ సన్నిధిని ప్రార్థిస్తున్నారో, నీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని పొందుకోవడానికి ఉత్సాహిస్తున్నారో, ఆశీర్వాదం పొందుకోవాలని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారిని ఆశీర్వాదంకు కారకులుగా చేయండి. వారిని ఆశీర్వదించండి. ప్రియ తండ్రి, నీకు స్తోత్రం. నీ సంతోషము వారికి అనుగ్రహించండి. మీ దీవెన ఆశీర్వాదాలు వారితో ఉంచి బలపరచమని అడుగుచున్నదల్లా వారు పొందుకున్నట్లుగా నీ కృపను దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.